మంత్రి గొట్టిపాటి రవిని ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోషరావు కలిశారు. స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపు కథనాలపై ఎండీని మంత్రి వివరణ కోరారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సంతోషరావు ఏమని వివరణ ఇచ్చారు? ప్రశాంత్, ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాలు బిల్లులు చెల్లిస్తున్నారంటూ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోషరావుకు సంబంధించి దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ ఉదయం ఆయన వివరణ కోరినట్లుగా తెలుస్తుంది. ఏదైతే మీడియాలో వస్తున్న వరుస కథనాల పట్ల అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆయన ఎండీ దృష్టి తీసుకెళ్లారు. ఏదైతే విద్యుత్ శాఖ తానెంతో ఇష్టపడే శాఖని ముఖ్యమంత్రి తరచూ చెప్తూ ఉండటం, అలాగే విద్యుత్ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుండటం, అలా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అలాగే కోతలేని విద్యుత్ ఇచ్చే లక్ష్యంగా సంస్కరణ తీసుకొచ్చే దశలో ఇలాంటి కథనాలు తాను ఇష్టపడని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అదే విషయాన్ని మంత్రి గొట్టిపాటి రవి ఎండీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఎందుకు ఇలా వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి అని ఆయన వివరణ అడిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా పనిచేయాలని చెప్పి మంత్రి సంతోషరావుకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి ఏదైతే రానున్న రోజుల్లో వేసవి వస్తున్నందున కోతలు లేని విద్యుత్ అందించడంతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించేలాగా కూడా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించే విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా కూడా రైతులకు నాణ్యమైన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి చెడ్డ పేరు తీసుకురాకుండా వెళ్లాలని చెప్పి ఇక్కడ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రశాంత్, ధన్యవాదాలు కృష్ణ.